నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. సరికాని దారిలో పెద్ద గ్యాంగుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా ప్రయాణించడమే చాలా మంచిది. మన జీవిత ఆశయం జీవితాన్ని ఖాళీగా గడిపేయడం కాకూడదు, దానిని వృద్ధి చేయడానికి అయి ఉండాలి. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే అసలైన నాస్తికుడు. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ఈ ప్రపంచంలో ఈ 6 బెస్ట్ డాక్టర్లు: సూర్యుడు, విశ్రాంతి, వ్యాయామం, డైట్, ఆత్మవిశ్వాసం, మంచి స్నేహితులు. ఎవరు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. మన నడవడికే మనకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. సూర్యుడు అస్తమించేది తిరిగి ఉదయించడానికి. కష్టాలు చుట్టాల వంటివి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. మనల్ని వదిలి వెళ్ళిన వారి కోసం బాధపడే కంటే మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని తిరిగి అంతే ప్రేమని వాళ్ళకి పంచడం మేలు. నేటి సమాజంలో బ్రతకాలంటే బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు. నువ్వు ఒకేలా ఉంటే ఒక్కరిని చేసి తొక్కేస్తారు. 4 రకాల మనుషుల మధ్య ఉంటున్నాం కాబట్టి వాళ్లను బట్టి నువ్వు మారాలి. మంచివారిని బాధ పెడితే తాత్కాలికంగా సంతోషం కలిగినా శాశ్వతమైన బాధ జీవితంలో మిగిలిపోతుంది. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైనా చేయమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటికీ నేనున్నాననే భరోసా ఇస్తుంది. నువ్వు భరించలేని బాధను మరొకరికి అణువంతైనా ఇవ్వకు. ఈరోజు నువ్వు ఇతరులకు ఏది ఇస్తే రేపు నీకు అదే లభిస్తుంది అనేది ప్రకృతి నియమం. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. అదృష్టం అంటే మనం ఆనందంగా ఉండటం కాదు, మనం ఇష్టపడేవారు సంతోషంగా ఉండటం, మనల్ని ప్రేమించేవారు ఆనందంగా ఉండటం. సమయం ఉన్నప్పుడు మాట్లాడేవారి కంటే సమయం కల్పించుకొని మాట్లాడేవారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకు. ఎదుటివారిలో మంచితనాన్ని మాత్రమే చూసినప్పుడు మనం ఆనందంగా ఉండగలం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అది ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. అర్థం చేసుకుంటే ప్రేమ పెరుగుతుంది, అపార్థం చేసుకుంటే దూరం పెరుగుతుంది. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండూ అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. రాపిడి లేనిదే వజ్రాలు మెరువవు, నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు, కష్టాలను ఎదుర్కోనిదే మంచితనం రాణించదు. సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి. మనిషికి మంచితనం ఉండడం ఎంతో ముఖ్యం. ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది, ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది ఆ మంచి గుణం మాత్రమే. అన్నం పెట్టిన వాడికే కన్నం పెట్టే రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం ఏరా అని పలకరించేవారు కూడా ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో. మన గురించి, మన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే
మన వైపే ఉంటారు. ఎలాగంటే గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం తీరానికే చేరుతాయి. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ప్రతి క్షణం ఒక అక్షరమే, ప్రతి జ్ఞాపకం ఒక పాఠమే, ప్రతి పయనం ఒక పరీక్షే, ప్రతి గమ్యం ఒక విజయమే, ప్రతి ఒక్కరి జీవితం ఒక అందమైన పుస్తకమే. అందులో అచ్చుతప్పులుంటాయేమో కానీ అస్సలు అర్థం లేని పుస్తకం ఏదీ ఉండదు. కన్నీళ్లు మనకు వస్తే అది కష్టం, అదే మన కోసం వస్తే అది ప్రేమ. అలా మన కోసం కన్నీరు కార్చే మనుష్యులు మన చుట్టూ ఉంటే చాలు. అదే మన జన్మకు సార్థకత మరియు పరిపూర్ణత్వం. దానికి రెండే దారులు, ఒకటి నిజాయితీ, రెండు మానవత్వం. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడూ చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు, డబ్బుకే విలువ ఎక్కువ. చాలామంది అంటారు, డబ్బు రాగానే వాళ్ళకి కొమ్ములు వచ్చాయిరా అని. కానీ వారి దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళని ఎంతలా చులకన చేసి చూసుంటారో వారికి మాత్రమే తెలుసు. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ బాధతో ఇతరులకు హాని తలపెట్టకు. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నీవు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. అయినా ఏం పర్లేదు, నీకు నచ్చినట్టే బ్రతకు. కనీసం ఆత్మసంతృప్తి అయినా మిగులుతుంది జీవితానికి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు జీవితంలో ఎదుగుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. అందమైన రూపం కొన్నాళ్లే గుర్తుండవచ్చు, కానీ మంచి వ్యక్తిత్వం ఇతరుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఒకరు కాకపోతే ఇంకొకరులే అనుకున్న వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకరే మన జీవితం అనుకొని ప్రేమిస్తారు చూడు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటారు. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు జీవితంలో మనం గెలవబోతున్నాం అని అర్థం. దేవుడు జింకను పులికి ఆహారం కోసం సృష్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తగలిగే కాళ్ళు ఇచ్చేవాడు కాదు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ప్రేమ అనురాగాన్ని కోరుకుంటుంది, కానీ బంధం బాధ్యతను ఆశిస్తుంది. బంధం నిలబడాలంటే అనురాగంతో పాటు భద్రతతో కూడిన బాధ్యత మరియు స్వేచ్ఛ కూడా ఉండాలి. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు. ఒక బంధంలో ఉండకూడనిది నిర్లక్ష్యం, ఉండాల్సింది బోలెడంత నమ్మకం, ఇంకా ఇవ్వాల్సింది ప్రేమ మరియు సమయం. ఎప్పుడు కూడా అర్థాల నుంచి అపార్థాల వరకు కొనసాగేవే బంధాలంటే. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. బంధాలు ఏర్పరచుకోవడం మట్టిపై మట్టి అని రాసినంత తేలిక, నిలబెట్టుకోవడం నీటిపై నీరు అని వ్రాయటం అంత కష్టం. ఇద్దరు వ్యక్తులు ఒకసారి పెళ్లి అనే బంధంతో ఒకటయ్యాక ఆ ఇరువురు ప్రాణాలు పోయే వరకు ఒకరికొకరు నమ్మకంగా కలిసి ఉంటేనే ఆ బంధానికి అర్థం ఉంటుంది. బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక గొడవ, మరెన్నో కలయికలు, ఒక కోపం, మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక, మరెన్నో ప్రేమలు, ఒక నమ్మకం, మొత్తంగా ఒకరి కోసం ఒకరు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.
మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.